కొత్తిమీర నిల్వ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కారం, ఉప్పు, చింతపండు, కరివేపాకు, నువ్వుల నూనె. మీ అందరి చేత అద్భుతం అని అనిపించే కొత్తిమీర నిల్వ పచ్చడి తయారు చేసుకోవాలంటే ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అరకప్పు నువ్వుల నూనె వేసి కాగాక 20 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేయాలి. తర్వాత శుభ్రంగా కడిగి 1 గంట సేపు ఎండలో ఎండబెట్టిన కొత్తిమీర 3 కప్పులు వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు వేయించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత స్టవ్ పై మరొక బాండీ పెట్టుకొని 1 కప్పు చింతపండు, 1 కప్పు వాటర్ పోసి దగ్గర పడేంత వరకు ఉడికించి చల్లార్చుకోవాలి. తర్వాత కొత్తిమీర మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు మిశ్రమం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ మిగిలిన చింతపండు మిశ్రమం వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని 1 కప్పు కారం వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై మరొక పాన్ పెట్టి 1.5 కప్పు నువ్వుల నూనె పోసి 4 వెల్లుల్లి, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 3 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించి ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర మిశ్రమం వేసి 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఆకుకూరతో అమృతం లాంటి కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ.